వెల్కమ్ టు జేపీ హోమ్ మేకర్స్. అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాము. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి అని మేమంటాము. మీరేమంటారో మరి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక 5-6 కాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటిని మంచి క్లాత్, ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకొని, నీరు లేకుండా తుడిచేసుకొని మార్కెట్ తీసుకెళ్ళాను. అక్కడ ముక్కలు కొట్టించేసుకొని తీసుకొచ్చాము. ఆ తర్వాత 50 గ్రాములు మెంతులు, 50 గ్రాములు ఆవాలు, అరకిలో కారము, కేజీ సాల్ట్, పప్పు నూనె వాడతాము మేము ఇందులోకి. అరకిలో పప్పు నూనె. ఇవన్నీ కొనుక్కొని వచ్చేసుకొని ఇంటికి వచ్చేసి అన్నీ కొట్టిన ముక్కలు తుడిచిపెట్టుకుంటాను శుభ్రంగా. తర్వాత ఆవాలు, మెంతులు ఇవన్నీ కొంచెం వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. మెత్తగా పౌడర్ చేసేసుకుంటాను. అలాగే కారము, సాల్ట్ ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తుడుచుకొని పెట్టుకొని ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని కారం, పసుపు, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అన్నీ చేత్తో కలిపేసుకొని పెట్టుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. కొంచెం మిక్సీలో వేసుకొని కర్రని తిప్పేసేసుకున్నాక ఆ మిశ్రమాన్ని ఇలాగ ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం మనం రెడీ చేసుకోవాలి. ఆయిల్, పప్పు నుండి తెచ్చుకున్నాం కదా, ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కావాల్సిన శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ పోపు దినుసుల్లో వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాక కాసేపు ఆ నూనెని చల్లారించాలి. పక్కన పెట్టేసుకుంటే ఒక 5-6 గంటలు చల్లారుతుంది. తర్వాత మనం ఆ మిశ్రమంలో కలిపేసుకోవాలి. అంతేనండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 3వ రోజు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ట్రై